పేదలకు న్యాయం వచ్చినట్టే లెక్క అయితే. రైట్. దత్తాత్రేయ గారు ఉదయం నుంచి మొట్టమొదటిగా దీనిపైన రెస్పాండ్ అయింది బీఆర్ఎస్ పార్టీయే. కేటీఆర్ దీనిపైన ట్వీట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఒక జాతీయ స్థాయి వ్యక్తిని, తెలుగు సినిమా పరిశ్రమను, తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలే తీసుకెళ్తున్నాయి. ఇది ఆన్ స్టేజ్ ముఖ్యమంత్రులు ఒప్పుకున్నటువంటి అంశం. సో అట్లాంటి హీరోని అరెస్ట్ చేయడం, మరి ఒక క్రిమినల్ ని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. సో మీ వర్షన్ ఏంటి, ఏం చెప్తారు ఈ అంశంలో? అంటే గుడ్ ఈవినింగ్ టు ఆల్ శ్రీకాంత్ గారు. ఇవాళ ఏదైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాలనేటువంటిది యాదృచ్ఛికంగా జరిగిన చర్యనో లేకపోతే చట్టాలు తన పని చేసుకుంటాయి అనేటువంటి అంశం కూడా ఇక్కడ వర్తించదు. ఎందుకు అంటే ఇక్కడ రెండు విషయాలని మనం అంటే అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ప్రీ రిలీజింగ్ ఫంక్షన్ లో మొన్న సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్తూ తను రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అలో సంఘటన జరిగింది. అంతకు ముందు ఈ సంఘటనల పునరావృతం కావడానికంటే ముందు సినిమాలో కొన్ని అంశాలను సోషల్ మీడియాలో ఎవరి అభిమానులు వాళ్ళకు తోచినట్టుగా పెట్టుకోవడం, ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే ఆ సంఘటన కారణమైన వాళ్ళని గాడిద మీద అరగుండుతో ఊరేగింపు సంఘటన, ఇవన్నిటి కూడా ఎవరి ఎంతజియాజం తోటి వాళ్ళు ఇక్కడ పలానా వ్యక్తిని టార్గెట్ గా చేసినట్టుగా ఉంది, పలానా వ్యక్తిని గతంలో జరిగిన సంఘటనని గుర్తు చేయడం కోసం ఇది పెట్టారని చెప్పేసి కుటుంబ వ్యవహారాల నుంచి హీరోలుగా ఎదిగినటువంటి వీళ్ళిద్దరు కూడా, అల్లు అర్జున్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్ యాజ్ ఎ పొలిటీషియన్ గా డిప్యూటీ సీఎం గా ఉన్నారు, రాజకీయంగా మంచి బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో వీటికంటే ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలను చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ పుష్కరాలకు చీఫ్ మినిస్టర్ గా వెళ్ళినప్పుడు చాలా మంది అసూలు భాషలు అక్కడ తొక్కిసలాడు. ఈ సంఘటనలు కావచ్చు, వడదొరలో మీరు ఇంతకుముందు చెప్పినటువంటిది షారుఖ్ ఖాన్ విషయం కావచ్చు, ఇంతకుముందు బాబాయిలందరూ కూడా తొక్కిసలాటలు ఎక్కడ జరిగినా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యాలు, ప్రభుత్వాలు ఎస్టిమేషన్ వేయడంలో, అంటే ప్రభుత్వం అంటే ఎవరండి? అథారిటీ, అధికార యంత్రాంగం అనేటువంటిది ముందస్తుగా ఏ స్థాయి నాయకుడు వస్తా ఉన్నాడు. ఈ సినిమాకు నాకు తెలిసి అల్లు అర్జున్ గారు సినిమా హీరోగా నేను మాట్లాడట్లేదు, ఒక వ్యక్తిగతంగా అక్కడ జరిగిన నష్టం గురించి మాట్లాడుతున్నాను. అల్లు అర్జున్ గారు ఏ స్థాయి పాన్ ఇండియా హీరో అయినప్పటికీ ఏదైతే రేవతి కుటుంబంలో రేవతి లేని లోటుని అల్లు అర్జునే కాదు దేవుడు దిగొచ్చినా కూడా తీర్చలేదు. ఆ కుటుంబానికి ఎవరిప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా, మనకు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా అల్లు అర్జున్ గారు 25 లక్షలు ఇస్తాను ప్రకటించిన, తిరచాటు వెనకాల ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా అది పూడ్చలేని అన్యాయం. బాబుకి అయితే చాలా సీరియస్ కండిషన్ నుంచి కొంత కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఆ బాబు బాగుపడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ అథారిటీస్ గాని, పోలీసులు గాని, మీడియా గాని, సోషల్ మీడియా గాని సినిమా వాళ్ళపై చూపించేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక కామన్ సిటిజన్ లాగా వ్యవహరించాలి. సినిమా వాళ్ళపైన చూపించేటువంటి ప్రేమ గాని, రక్షణ గాని, వాళ్ళ ఫేవరిజం గాని మిగతా కామన్ మెన్స్ కి జరిగినప్పుడు కూడా అదే స్థాయిలో మాట్లాడుకోవాలి. ఇక్కడ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి నష్టపోయిన కుటుంబాన్ని మనం తక్కువ అంచనా వేయలేం. పేద కుటుంబమైనా నిరుపేద కుటుంబమైనా అల్లు అర్జున్ గారి అంటే అభిమానంతో వచ్చింది అక్కడికి, అల్లు అర్జున్ గారి మీద ప్రేమతో వచ్చింది అక్కడికి. అల్లు అర్జున్ చూడాలనేటువంటి చాలా మందికి ఉంటది, ఒక ఫోటో దిగాల, మాట్లాడాలంటే సంఘటనలో. శ్రీకాంత్ గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రభుత్వాలు కొంత వాంటెడ్ గా ఆయనకున్నటువంటి ఇమేజ్ ని తగ్గించడం కోసమా, లేకపోతే ఆయనకు వచ్చినటువంటి పాపులారిటీని డిక్రీజ్ చేయడం కోసమా, ఇందులో రెండు అంశాలు దాగి ఉన్నాయి. అధికార పార్టీ, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చాలా సన్నిహితంగా ఉంటుందన్న విషయం జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు మాటని జవదాడినటువంటి వ్యక్తే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. 100% తెలంగాణ సమాజం మొత్తమే కాదు, యావత్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు గానీ అందరూ చెప్పలేకపోతున్నారు. కొంతమంది నేను చెప్తున్నా ఓపెన్ గా, వైసీపీకి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడం, ఇప్పుడు ఈ కేసు విషయంలో అరెస్ట్ కావడం, ఈ రెండు ఒకటే అంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేం ప్రతిపక్షం కాబట్టి బీఆర్ఎస్ వేగంగా స్పందించింది. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు కాబట్టి ఈయన స్పందించిండు. రాజకీయ అంశాల కంటే కూడా జరిగినటువంటి అంశాలలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి ఎందుకు ఇంత వేగంగా స్పందించలేదు? చంద్రబాబు నాయుడు అయితే మరి 100 రోజులు కాదు 200 రోజులు జైలు ఉండాల్సిన సంఘటన, మరి ఏదైతే గోదావరి పుష్కర ఘాట్ లో జరిగినట్టు సంఘటన మిగతా హీరోలకు కూడా జరిగింది. కొంతమందికి స్పెషల్ పెరోల్స్ తీసుకొచ్చి బయటకు విడుదల చేస్తా ఉన్నారు, సంజయ్ దత్ లాంటి వాళ్ళ విషయంలో. మరి ఎందుకు ఇంత ఎంతజియాజం చూపిస్తారు? నేను అనేది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి వచ్చినటువంటి స్టార్ ఇమేజ్ ని తట్టుకోలేక ఆయనకు వచ్చి షార్ట్ పీరియడ్ ఆఫ్, ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.